థ్యాంక్ యూ. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించి క్వశ్చన్ అవర్లో మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అధ్యక్ష, కాగజ్నగర్ పట్టణ శివార్లు చారిగాం రోడ్లో గత ప్రభుత్వం 400 2BHK హౌజెస్ కోసం అపార్ట్మెంట్ స్టైల్లో పనులు మొదలుపెట్టింది. అధ్యక్ష, అందులో కోర్టు కేసు భూమి కేసు వలన 192 హౌజెస్ స్టార్ట్ కాలేదు. 288 మాత్రం పూర్తి చేసే దశలో ఉన్నాయి. అధ్యక్ష, పనులు మంత్రి గారిని నేను కోరేది ఒక్కటే, పనులు పూర్తయినాయి. కేవలం ఒక 50 లక్షలతోటి కొంత సెప్టిక్ ట్యాంకు, కొంత ఎలక్ట్రికల్ వర్క్ పూర్తి చేస్తే తప్పకుండా 288 మంది లబ్ధిదారులకు మనం ఇండ్లు కేటాయించవచ్చు. నేను మంత్రి గారిని కోరుతున్నా, మీరు కాగజ్నగర్ది ఒక ప్రోగ్రాం పెట్టుకోండి ఆసిఫాబాద్ జిల్లాలో. అది లబ్ధిదారులకు అప్పగించే కార్యక్రమం కూడా త్వరలోనే చేద్దాం. మీ ఆధ్వర్యంలో జరగాలని అక్కడ లబ్ధిదారులు అందరూ ముచ్చటపడుతున్నారు. దాంతోపాటు పెద్ద మనసుతో గిరిజన ప్రాంతానికి, మా నియోజకవర్గానికి 500 అదనపు గిరిజన హౌసింగ్ ఏదైతే ఇందిరమ్మ హౌసెస్ శాంక్షన్ చేసిన మంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, దాంతో చాలా మంది గిరిజనులకు మేము ఇండ్లు ఇవ్వగలిగినాం. బెజ్జూరు కానివ్వండి, పెంచకల్పేట తదితర మారుమూల ప్రాంతాలకు మీరు గతంలో రెవెన్యూ సదస్సు సందర్భంగా పెంచకల్పేట మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా మీరు హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మంత్రి గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంత ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కొంత ఇబ్బంది ఉన్నది. ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహం వలన ఇండ్లు కట్టలేకపోతున్నాం. ఆ విషయంలో మీరు చొరవ తీసుకోండి. ఎస్టీ హౌసింగ్ విషయంలో ఒకవేళ అటవీ ప్రాంతంలోకి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. మనకి ఏదైతే ROFR యాక్ట్ ద్వారా ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవ్వచ్చో అట్లనే హౌసింగ్ కూడా మనం పట్టా ఇవ్వవచ్చు. అది జీవో కూడా ఉన్నది, సర్కులర్ ఉంది, ఆర్డర్స్ ఉన్నాయి. నాకు గౌతమ్ గారు మొన్న చూపెట్టడం జరిగింది, MD గారు. కాబట్టి ఎస్టీ హౌసింగ్ విషయంలో కొంత ఇబ్బంది లేదు కానీ BC SC హౌసింగ్ విషయంలో ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే ఏరియాస్లో మీ ఖమ్మంలో కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి దాన్ని కూడా పరిష్కరించవలసిందిగా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు. అధ్యక్ష, శ్రీ గండ్రా సత్యనారాయణరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష.